కీర్తనలు 42వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడున పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. కావున నీవేళ నన్ను మరచియున్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మొదటి 5 వచనాల్లో దీనికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం. తర్వాత వాళ్ళు ఆహాజు రాజు సమయంలో దేవుని యొక్క మందిరము మూయబడి దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉన్నటువంటి స్థితిలో ఈ కోరాహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తన భాగంలో అది ఆ దినాలలో దేవుని సన్నిధికి వెళ్ళలేనటువంటి, లేక తలుపులు మూయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి యూదులకు మాత్రమే కాకుండా అటువంటి స్థితిలో ఉంటున్నటువంటి అనేక మంది విశ్వాసులకు సంబంధించినదిగా కూడా మనం ఈ వాక్యాలను మనం చూడవచ్చు. వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధికి రాలేకుండా, లేక వాళ్ళ యొక్క అంతరంగంలో దేవునికి దూరంగా ఉన్నటువంటి మనసును గుర్తు చేసుకుంటూ వాళ్ళు పాడినటువంటి ఈ కీర్తన. సో మిగిలినటువంటి 6 వచనాల్లో 11వ వచనం మరలా 5వ వచనం 2 ఒకటిగా అయినాయి. ఈ 6వ వచనంలో తర్వాత 10వ వచనంలో తర్వాత 3వ వచనం 2 కూడా ఒకటిగానే ఉన్నాయి. కనుక కొన్ని వచనాలు దీనిలో మిగిలిన భాగంలో మనం చూద్దాం. 6వ వచనం, నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి. 5వ వచనంలో కూడా, నా ప్రాణము నువ్వు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. తర్వాత 6వ వచనంలో కూడా, నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. తర్వాత 11వ వచనంలో కూడా, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఈ విషయాలు మనం చూసినప్పుడు అతనిలో ఉన్నటువంటి 2 మనస్తత్వాలు లేక వ్యక్తిత్వాలు ఒకటి దానితో ఒకటి మాట్లాడుతున్నట్లుగా, సంబోధిస్తున్నట్లుగా ఉంది. ఒకటి, దేవుని యొక్క ఆత్మలో వెలిగించబడి ఆత్మ సంబంధమైన మనుషుడు. రెండవది, ప్రాణ సంబంధంగా ఉంటున్నటువంటి మనుషుడు ఏ విధంగా మరి ఆత్మ సంబంధమైన మనుషుడితోటి వ్యవహరించేవాడుగా అంతరంగంలో ఉన్నాడో దాని గురించి తెలియపరుస్తున్నాడు. సో ప్రాణ సంబంధమైన మనుషుడు ప్రాణం కృంగి తర్వాత కరిగిపోయి దిగులుపడి నిరుత్సాహంగా ఉన్నటువంటి స్థితి. అదే స్థితిని దేవుని ఎదుట కూడా అతడు తన ప్రార్థనలో 6వ వచనం మొదటి భాగంలో చెప్తున్నాడు. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కానీ 5వ వచనంలో, నా ప్రాణమా, నీవు నాలో ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. 11వ వచనంలో కూడా అదే భాగాన్ని చెప్తున్నాడు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. కావున వెలిగించబడినటువంటి ఆత్మ కలిగినటువంటి విశ్వాసులందరూ కూడా తర్వాత పరిశుద్ధాత్మ యొక్క సహవాసత కలిగి వారిలో దేవుని యొక్క ఆత్మ నివసించుతున్న వారి యొక్క అనుభవంలో ఈ ప్రాణము బయట జరుగుతున్నటువంటి అనేకమైన పరిస్థితులను బట్టి కృంగిపోయేటువంటి స్థితిలో మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన స్వభావంతో మాట్లాడి కృంగజేసేదిగా ఉంటున్నది. అయితే దేవుడు మనకు ఆయనకు ఆత్మను అనుగ్రహించి మనం ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనుచున్న వారి పక్షంగా ఆయన వారిలో జీవించుతూ
మనకు కలిగినటువంటి ఇబ్బందికరమైన శ్రమ, దుఃఖాన్ని కలిగించే పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగే విధంగా ఇక్కడున్నటువంటి మన అంతరంగ పురుషుడు పరలోకములో ఉన్నటువంటి మన ప్రభువుతోటి జతపరచబడగలిగిన వాడుగా చేసేవాడుగా ఉన్నాడు ఆ ఆత్మ. కనుక ఆ ఆత్మ దేవుని యొక్క ప్రభావాన్ని, తర్వాత ఆయన విడుదల కలుగజేయుటకు సామర్థ్యాన్ని మనకు తెలియపరిచి, మనలో ఆ నిరీక్షణ ఉంచి ఆయన మనకు విడుదల కలుగు చేస్తాడు అనేటువంటి దాని యందు ఆశపడగలిగినట్లుగా, ఆ ఆశలో మన జీవితాన్ని, మన గమ్యాన్ని చేరటానికి పనికొచ్చేటువంటి పురుకొల్పును అనుగ్రహించేవాడిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అటువంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలు వాళ్ళ జీవితాలలో కలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగినప్పటికీ ఆత్మలో మరలా బలాన్ని పొంది ప్రభువు వైపు చూస్తూ మరి దేవుడు అనుగ్రహించినటువంటి నిరీక్షణ యొక్క మార్గం వైపు పయనించేవారుగా ఉంటారు. ఇంకా ఇక్కడ ఈ 6వ వచనంలో మనం కనుక చూస్తే, కావున నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మాను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ప్రదేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క వాగ్దాన దేశానికి యోర్దానుకి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలు. యోర్దాను అనేటువంటిది అని కూడా ఒక ఆత్మ సంబంధంగా కూడా సూచన ఉన్నది. ఆ యోర్దాను అనేటువంటిది వారు ఈ కనాను దేశంలోనికి, యోర్దానికి పశ్చిమన ఉన్నటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి మునుపు అక్కడ దేవుని యొక్క మందసాన్ని ఉంచినప్పుడు ఆ యోర్దాను నది ఎండిపోయి ఇశ్రాయేలు జనాంగం అంతయు కూడా ఎండిన నేల మీద, ఆరిన నేల మీద నడిచినట్లుగా వారు నడిచి యోర్దానును దాటి ఉన్నారు. అది 2 విషయాలను గుర్తిస్తున్నది. ఒకటి, దేవుడు సర్వసామర్థ్యుడని, అన్నిటినీ చక్కగా చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడని వాళ్ళకు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ కీర్తనకర్త నేను అక్కడ ఉంటున్నప్పుడు, లేక అటువంటి పరిస్థితుల్లో గుండా నేను వెళుతున్నప్పుడు యోర్దానుని ఏ విధంగా ఎండిన నేలగా మార్చి మరి మా ప్రజలందరూ కూడా యోర్దాను దాటగలిగేటట్లుగా చేస్తున్నావో, నేను అక్కడ నుంచి నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాన్ని గుర్తు చేసుకుంటున్నానని చెప్తున్నాడు. అంతరంగ పురుషుడు దానిని తెలియపరుస్తూ మనలో కృంగిన జీవితాన్ని గురించి మాట్లాడి బలపరిచేవాడుగా ఉన్నాడు. తర్వాత అలా మాత్రమే కాకుండా అలా జరిగించుతున్నప్పుడు ఆ యోర్దాన్ అనేటువంటిది ఆత్మ సంబంధంగా మనలో శరీర సంబంధమైనటువంటి పాత పురుషుడు సిలువ వేయబడి నూతనమైనటువంటి బలము, శక్తి చేత మనకున్నటువంటి యాత్రా మార్గంలో ముందుకు సాగటానికి పనికొచ్చేటువంటిదిగా కూడా మనం యోర్దానుని చూడవచ్చు. దేవుని యొక్క శక్తి సామర్థ్యముల ద్వారా మనలో ఉన్నటువంటి పాత స్వభావం మీద మనం జయం పొందినటువంటి అనుభవానికి యోర్దాను గుర్తు. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, జీవమనిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుంచి నాకు విడుదల కలుగు చేసింది. యోర్దాను అనేటువంటిది ఆ ఆత్మలో నడిపించబడుతున్నటువంటి మనిషి యొక్క స్వభావానికి గుర్తు. తర్వాత రెండవది, హెర్మాను పర్వతము నుండి, అంటే హెర్మాను పర్వతం అనేటువంటిది మొట్టమొదటిలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో నీ సంతతి వారు 4 తరముల వరకు అక్కడ దాసులుగా ఉండెదరు అని చెప్పాడు. అంటే ఐగుప్తులో. ఎందుకనంటే అమోరీయుల యొక్క పాపం ఇంకనూ పూర్తి కాలేదు. అమోరీయుల పాపము వారి యొక్క కాలం సంపూర్ణమయ్యేటంత వరకు కూడా 4 తరముల వారు ఐగుప్తులో దాసులుగా ఉంటారని ముందుగానే దేవుడు అబ్రహాముకు సెలవిచ్చున్నాడు. అమోరీయుల రాజు అయినటువంటి సీహోను, తర్వాత అతనికి పైగా ఉన్నటువంటి బాషాను రాజు అయినటువంటి ఓగు, వాళ్ళిద్దరిని కూడా యోర్దానికి యువతల పక్కన, అంటే తూర్పు పక్కన ఉన్నటువంటి ఆ 2 ప్రాంతాలలో ఉన్నటువంటి రాజులు సీహోను, ఓగు, అమోరీల రాజు, బాషాను రాజు ఇద్దరిని కూడా ఓడించాడు. ఈ హెర్మోను అనేటువంటి పర్వతం ఆ బాషాను అనే ప్రాంతంలో ఉన్నది. అంటే తూర్పు పక్కన ఉత్తరాన ఉన్నటువంటి ఈ హెర్మోను పర్వతము లేకపోతే బాషాను ఆ రాజు యొక్క స్వాధీనంలో ఉన్న ప్రదేశం. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అబ్రహాంకి 400 సంవత్సరాల మునుపు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ విధంగా గుర్తు చేసుకొని మాకు ఐగుప్తులో నుంచి విడుదల కలుగజేయటం మాత్రమే కాకుండా
అమోరీయుల యొక్క పాపము సంపూర్ణమైనప్పుడు వారు ఓడించబడగలిగేటువంటి విధంగా కార్యమును జరిగించి మాకు విడుదల కలుగజేసిన దేవుడుగా నువ్వు ఉన్నావు అనేటువంటిది ఆ హెర్మోను అనే దానికి గుర్తు. తర్వాత మీసారు కొండ అని చెప్తున్నాడు. అది మోయాబీయుల ప్రాంతంలో చిన్నదిగా ఉన్నటువంటి ఒక పర్వతం. అది ఒక చూసినట్లయితే ఎక్కడైతే దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమై సీనాయి కొండ మీద, సీనాయి కొండకు దగ్గరలో ఉన్నటువంటి ఈ మీసారు అనేటువంటి కొండ ఉన్నది. ఆ సీనాయి కొండ మీద దేవుడు దిగి వచ్చి వాళ్ళకి మోషేకు ప్రత్యక్షమై వాళ్ళకి ధర్మశాస్త్రం అనుగ్రహించినటువంటి స్థలానికి అది గుర్తు. అనగా దేవుడు వాగ్దానం చేసి ఒక నిబంధన ద్వారా వాళ్లను తన సొత్తుగా ఏర్పరచుకుని రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా వాళ్ళందరూ కూడా మేము దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటామని చెప్పినటువంటి సందర్భానికి ఆ మీసారు కొండ అనేటువంటిది గుర్తు. అక్కడ దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అంటే నేను ఈ 3 విషయాలను గుర్తు చేసుకుంటూ నా ప్రార్థన నీ సన్నిధికి తీసుకొస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే గతంలో ఏ విధంగా మమ్మల్ని అందరినీ కూడా యోర్దాను దాటగలగటానికి, లేక నువ్వు అంతకు మునుపు మా పితరుడైన అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ అమోరీయుల పాపాను యొక్క సంపూర్ణమైనప్పుడు మేము వాళ్ళని ఓడించి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి, తర్వాత నువ్వు సీనాయి కొండ మీద మాకు ప్రత్యక్షమై మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని నిబంధనగా మార్చి రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వచ్చి నీ సొత్తుగా మమ్మల్ని అందరినీ చేసుకుని మాతో కూడా పయనించినటువంటి దినాన్ని మేము గుర్తు చేసుకుంటూ నా ప్రార్థన నీ సన్నిధిలోని తీసుకుని వస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే తనకు కలిగినటువంటి బాహ్య రూపమైనటువంటి పరిస్థితుల్లో అంతరంగంలో ఎటువంటి విధంగా అతడు చలించి తనలో ఉన్నటువంటి పాత పురుషుడు, శరీర సంబంధమైన మనుషుడు కృంగిపోయేవాడుగా ఉంటున్నటువంటి స్థితిలో ఆత్మలో బలం పొందినవాడై ప్రభువుతో మరింత దగ్గర సంబంధం కలిగి ప్రభువు గతంలో చేసినవి ఇప్పుడు ఏం చేయగలడో దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభు దగ్గరికి వస్తున్నాడు. తర్వాత 7వ వచనం, నీ ప్రవాహ ధారల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అల్లనియు తరంగములనియు నా మీదగా పొర్లిపారి ఉన్నవి. మనలను ప్రభువు పిలుచుకున్న తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలును విడిపించిన రీతిలో మనలను కూడా ఆయన కలవరి సిలువలో కార్చినటువంటి రక్త ప్రోక్షణ ద్వారా విడుదల కలుగు చేస్తున్నాడు. దాని తర్వాత మన అంతరంగంలో ఎటువంటి స్వభావం అయితే అంతకు మునుపు ఒక కరుడు కట్టి పాత పురుషుని యొక్క స్వభావంతో ఈ లోకంలో మనం జీవించడం నేర్చుకున్నామో అది పోవటానికి దేవుడు మనలో పరిశుద్ధీకరణ కార్యాన్ని కొనసాగించేవాడుగా ఉన్నాడు. ఆ పరిశుద్ధీకరణ కార్యం ఎందుకు అవసరం అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. కనుక విడుదల పొందిన మనందరం కూడా సంపూర్ణమైనటువంటి రక్షణ యొక్క అనుభవంలోనికి రావటానికి ఈ పరిశుద్ధీకరణ అనేటువంటి ఒక దేవుని ప్రక్రియ మన అందరిలో కూడా సంపూర్ణంగా జరగవలసింది. అది జరగవలసినటువంటి ఆ ప్రక్రియలో మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం అంతయు కూడా సంపూర్ణంగా మార్చబడి మనందరం కూడా పిలువబడినటువంటి ఆ దైవ స్వభావంలో పాలువారుగా సంపూర్ణంగా చేయబడాలని దేవుడు కోరుతున్నాడు. దానికి అనువైనటువంటి పరిస్థితులు మన జీవితంలో చాలా వరకు ఆయన కలుగు చేస్తాడు. ఆ కలుగు చేయబడినటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎంతో చక్కగా తేటగా మనకు తోడుగా ఉండి ఆయన కృప ద్వారా నడిపించి వాటన్నిటిలో కూడా జయం పొందగలగటానికి సహాయపడేవాడుగా ఉంటాడు. కొన్ని స్వభావాలు ఎంతగానో మనలో అతుక్కునిపోయి ఉండటం ద్వారా మన పాత జీవితంతో ఎంతో చక్కగా ముడిపడి ఉండటం ద్వారా ఆ ముడులన్నిటినీ కూడా విడగొట్టి ఎంతో బాగా చక్కగా మన జీవితానికి అంటుకుపోయినటువంటి వాటన్నిటి నుంచి కూడా విడుదల కలుగజేయాలంటే పొరలుగా వాటన్నిటి నుంచి కూడా ఒలిచి కేవలము దేవుని యొక్క స్వభావం మాత్రమే మనలో నిలిచి ఉండేలాగున మనం దేవుని సన్నిధిలో కనబడాలని ఆయన కోరుతున్నాడు. కనుక మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం అంతయు కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేయవలసింది. దానికి ఈ భక్తుడు రాసినటువంటి కీర్తనలో 2 విషయాలు ఈ 7వ వచనంలో చెప్తున్నాడు. ఒకటి, నీ జలప్రవాహ ద్వారాల ధ్వని కరుడును పిలుచుచున్నది. 2, నీ అలలన్నీయు తరంగములన్నీయు నా మీదగా పొర్లిపారి ఉన్నవి. మనం దేవుని వైపు
చూస్తూ నడుస్తున్నప్పుడల్లా రెండు విషయాలు కొన్ని విషయాలు మనం గమనించాలి. ఒకటి, మనలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని పోగొట్టగలగటానికి దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. తర్వాత మనలో ఉన్నటువంటి పాత స్వభావం ద్వారా జరిగించినటువంటి తప్పులను లేక మనలో ఉన్న స్వభావాన్ని అపవాది వాడికి అనుగుణంగా వాడుకొని మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అపవాది ఏ విధంగా మన యొక్క యాత్రా జీవితంలో పరిశుద్ధతలో పాలు పొందకుండా చేసేటువంటి ప్రక్రియ ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. నీ జలప్రవాహ ద్వారాల ధ్వని కరడున పిలుచుచున్నది. ఇక్కడ తెలుగులో అంత స్పష్టంగా లేదు. నేను ఇంగ్లీష్లో ఆ వచనం చదువుతాను, చూడండి. డీప్ కాలెత్ అంటు డీప్ ఎట్ ద నాయిస్ ఆఫ్ దై వాటర్ స్పౌట్స్, ఆల్ దై వేవ్స్ అండ్ దై బిల్లోస్ ఆర్ గాన్ ఓవర్ మీ. అంటే రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, డీప్ కాలెత్ అంటు డీప్, లేకపోతే కరడున పిలుచుచున్నది అనేది తెలుగులో వ్రాయబడింది. ఆ డీప్ కాలెత్ అంటు డీప్ అంటే, డీప్ అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్లో అనేక చోట్ల అగాధం అని రాయబడింది. ఈ కరడును పిలుచుతున్నది ఏంటంటే, కింద ఉన్నటువంటి ఒక అగాధం, పైన ఉన్నటువంటి ఇంకొక శక్తిని రెండు పిలిచి మాట్లాడుతున్నాయని చెప్తున్నాడు. అంటే పైన ఉన్నటువంటి అగాధం ఏంటి అంటే, అంధకార సంబంధమైన శక్తులు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం, తర్వాత భూమి కింద ఉన్నటువంటి పాతాళము, దాని కింద ఉన్నటువంటి అగాధానికి ప్రభు అయినటువంటి మరణం, ఈ రెండు కూడా కలిసి విశ్వాసి యొక్క జీవితం మీద ఎదురుదాడి తీసుకుని వచ్చి అతని యొక్క ప్రాణాన్ని కృంగదీసేటువంటి పరిస్థితి అని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో మనం ప్రభుతోటి యథార్థంగాను ఆయన కోరిన విధంగా నీతిగా జీవించాలని కోరుతున్నప్పుడు ఆ రెండు ప్రభావాలు, అంటే మనలో ఉన్నటువంటి పాత స్వభావం భూమి కిందకి లాగేదిగా ఉంటుండగా, మనలో వెలిగించబడినటువంటి ఆత్మ సంబంధమైన స్వభావం మనల్ని పైకి చూడగలిగేటట్లుగా చేస్తుండగా, ఆకాశ మండలం అన్నటువంటి దురాత్మల సమూహం పైనున్న వాటిని చూడకుండా చేసేదిగాను, మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన స్వభావం మనల్ని ఎప్పుడు కూడా ఇక్కడున్న వాటి మీద మన దృష్టి ఉంచి కిందకి లాగేదిగాను ఉంటున్నది. కనుక పైనుంచి లాగకుండా అడ్డం పడేటువంటి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం, తర్వాత మనం ఇక్కడున్న వాటి యందు ఆశపడి అతిశయపడి వాటి యందు ఆనందించేటువంటి విధంగా ఉన్న మన పాత స్వభావానికి తిరిగి అగాధంలోనికి లాగేటువంటి అతడు, వాళ్ళిద్దరూ కలిసి మన జీవితాన్ని ముంచివేసినట్టుగా అతడు చెప్తున్నాడు. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నన్ను ముంచివేసినవి. అంటే ఆ సముద్రంలో పైకి కనబడేటువంటివి అలలు, తర్వాత ఎంతో ఉద్రేకంతో దానిలో ఉన్నటువంటి విద్యుత్తు ద్వారా ఎంతగానో ప్రబలి పైకి లేచేటువంటి తరంగములు, ఆ రెండు కూడా నన్ను ముంచివేస్తున్నాయని చెప్తున్నాడు. అంటే పైన ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం, కింద ఉన్నటువంటి అగాధ జలముల యొక్క సముదాయం, ఆ రెండు కూడా నన్ను ముంచివేసినటువంటి స్థితిలోనికి నేను చేరి ఉన్నానని చెప్తున్నాడు. అయితే మరి విశ్వాసులమైన మనందరం కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల ద్వారానే మనం ఏడవబడి ఉంటాం. కొన్నిసార్లు రకరకాలైన పరిస్థితులు ఒకేసారిగా మనం ముంచివేసినవిగా కనపడతాయి. మనం అప్పుడు అనుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటైతే పర్వాలేదు కానీ అన్నీ ఒకేసారి మనను ముంచివేయటం అనేటువంటిది. కానీ దేవుడు కొంతమంది భక్తుల జీవితాల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు ఒకేసారిగా కలుగజేసేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి దావీదు జీవితంలో మరి తన కుమారుడైన అబ్షాలోము అతడి మీద ఎదురు తిరిగి తన యొక్క రాజ్యాన్ని తీసుకున్నాడు. అతడు బయలుదేరి అరణ్యంలో గుండా వెళుతున్నప్పుడు షీమి ఇంకా మిగిలిన వారందరూ కూడా అతనిని దూషించారు. కానీ దావీదు తన మనసును దిట్టపరుచుకొని, దేవుడే దానిని అనుమతించిన ఎడల ఎందుకు మీరు అతని మీద ఎదురు తిరుగుతారని చెప్పి అభిషేక్తోటి దావీదు మాట్లాడాడు. కనుక మన జీవితంలో కూడా మనం కనుక పరీక్షించుకుంటే కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అవి జరిగినప్పుడు
ఇతని యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది అనేటువంటిది 8వ వచనంలో చెప్తున్నాడు. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. అనగా పగటి వేళ నేను అనేకమైనటువంటి పనులు, ఇతర వ్యాపకాలలో ఉంటున్నప్పటికీ కూడా మరి నేను వాటన్నిటినీ తట్టుకొనగలగటానికి ఆయన కృపను నాకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో, మన ఆత్మ సంబంధమైన జీవన పోరాటంలో ఏదైతే అపవాది రకరకాలుగా మనల్ని ఎదుర్కొనేవాడిగా ఉంటాడో, మనం చాలా విషయాలలో మన సొంత బలం చేత జయం పొందలేం. కేవలము ప్రభువు యొక్క పునరుద్ధాన శక్తి మనలో పనిచేసేటువంటి విధంగా మన మనసును, మన యొక్క ఆత్మను సిద్ధపరచుకునడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవం మనలో పనిచేయగలగటానికి పనికొచ్చే సాధనంగా దేవుడు తీసుకొచ్చి పనిచేస్తుంటాడు లోబడిన వాళ్ళ జీవితాలలో. అది దానిలో జయం పొందగలగటానికి పనికొచ్చేటువంటి సాధనము దేవుని యొక్క కృప. అనగా మన శక్తి చేత, బలం చేత కాకుండా దేవుని యొక్క ఆత్మ, ఆ దేవుని యొక్క జీవం మనలో పని చేయటానికి పనికొచ్చే విధంగా ఉంచబడినటువంటి దేవుని కృప మనము మనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా జయం పొందగలగటానికి సహాయపడేదిగా చేయబడింది. అయితే ఆ పరిస్థితులు మార్చబడతాయా లేక విడుదల కలిగిందా అనేటువంటిది కాదు గుర్తు. మన హృదయం ఆ పరిస్థితులను ఏ విధంగా ఆకళింపు చేసుకుని దానిలో ఆనందించగలిగే విధంగా ఉంటుందో దానికి కావలసినటువంటి కృపను మన ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అది మనం గుర్తెరగాలి. కనుక ఎప్పుడైనా సరే విశ్వాసులు వాళ్ళకి కలిగిన పరిస్థితులలో దేవుడు విడుదల కలుగు చేయలేదు అంటే అది వాళ్ళకి ఇంకా కొంత సమయమో లేక ఇంకా ఎక్కువ సమయమో అది అవసరమై ఉండవచ్చు. ఆ అవసరం ద్వారా ఒకవేళ అపవాది రకరకాలుగా మన జీవితాన్ని శోధనలోనికి తీసుకుని వస్తున్నప్పటికీ మనలో ఆ పరిశుద్ధీకరణ కార్యం అనే ప్రక్రియ సంపూర్ణం చేయబడటానికి దేవుడు దాన్ని వాడుకొని వాటన్నిటిలో కూడా మనం దేవుని యొక్క కృపలో జీవించగలగటానికి, ఆయన మీద మాత్రమే ఆధారపడగలగటానికి మనకు కృప చూపించేవాడుగా ఉంటాడు. ఉదాహరణకి మరి పౌలు యొక్క శరీరంలో ఒక ముళ్ళును దేవుడు ఉంచున్నాడు. పౌలు ప్రార్థన చేసి అది తీసివేయమని అడిగినప్పుడు నా కృప నీకు చాలునని చెప్పాడు. అంటే ఆ పరిస్థితులను మనం తట్టుకుని నిలబడగలగటానికి కావలసినటువంటి నా జీవనదాత అయిన దేవుడు తన కృప కలుగును ఆజ్ఞాపించును. అది ఆయన మన మీద ఉంచబడటమే కాదు, ఆయన ఆ విధంగా కలగాలని ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. అంటే తన కృప ద్వారా మనం కృపా నియమానికి లోబడి ఆయన ద్వారా జీవించగలగటానికి దినదినము మనకి నేర్పేవాడుగా ఉంటాడు. మన జీవితంలో మనము మన శక్తి బలం చేత కాకుండా దేవుని యొక్క కృప ద్వారా దినదినము జీవించగలిగేటువంటి విధంగా కనుక మనం నేర్చుకున్నట్లయితే అంతకంటే ధన్యకరమైనటువంటిది ఇంకొక జీవితం లేదు. అందుకనే పౌలు మరి కొలసీ పత్రికలోను, ఫిలిప్పీ పత్రికలోను వారు రాసినటువంటి ప్రార్థనలో మీరు వీటి యందు ఆనందించవాలని, శ్రమల యందు కూడా. అంటే వాటిలో మనం దేవుని కృపను కోరుకుంటూ సరైన విధంగా జీవించగలిగినప్పుడే ఆ శ్రమను బట్టి మనం ఆనందించం. కానీ దేవుడు మనలో చేస్తున్నటువంటి పరిశుద్ధీకరణ కార్యాన్ని బట్టి, తర్వాత ఆయన కృపను మనం మరింత మెండుగా అనుభవించగలిగిన పరిస్థితిని బట్టి మనం ఆనందించగలుగుతాం. తర్వాత రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. పగలంతయు కూడా నాకు కలిగిన పరిస్థితులన్నిటిలో నేను చక్కగా ఆయన కృపయందు ఆనందించిన తరువాత రాత్రి వేళ ఈ దినమంతటిలో నాకు తోడుగా ఉండి నడిపించబడిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతించేవాడినిగా ఉన్నాను. మరలా రేపటి కొరకై నా యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడవలని, ఆయన యందు ఆనందించి ఆయన ద్వారా నేను జీవించాలని, ఆయనలో నేను బలం పొందటానికి అవసరమైనటువంటి ప్రార్థన నాకు తోడుగా ఉండి నాకు నెమ్మదిని అనుగ్రహించి నేను నిద్రించగలిగే విధంగా చేసేదిగా ఉన్నది. పగలు ఉన్న పరిస్థితుల్లో ఆయన కృప, రాత్రికాల సమయంలో నేను నిద్రించక మునుపు దినమంతటిలో ఆయన నాకు తోడుగా ఉండి నడిపించిన దానికి ధన్యవాదములతో అర్పించేటువంటి కీర్తన, రేపటి కొరకై నన్ను సిద్ధపాటుతో కావలసినటువంటి దానికి కావలసిన ప్రార్థన, నాలో ఉన్న అంతరంగ పురుషుడు బలపడి ఆయన వైపు చూడగలిగే విధంగా చేసేవాడుగా చేస్తాడు దేవుడు. తర్వాత 9వ వచనం, కావున నీవేళ నన్ను మరచియున్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమే అని నా ఆశ్రయదుర్గమైన నేను దేవునితో మనవి చేయుచున్నాను. నాలో ఉన్నటువంటి మరలా పాత పురుషుడు
ఆ విధంగా నేను అంతరంగ పురుషునిలో బలం పొంది ఆయన కృపను అనుభవించుతున్న కొలది ఆ శ్రమ అనేటువంటిది ఇంకా తగ్గిపోలేదు, పరిస్థితులు చక్కబడలేదు అనేటువంటిది పాత పురుషుడు మరలా మరలా పైకి లేచేవాడుగా ఉంటాడు. తర్వాత బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా 10వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణం శత్రువులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు నన్ను గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడి నాకు విడుదల కొరగలేదని అంటున్నారు అనే దాని గురించి ఆలోచించేదిగా ఉంటున్నది. కనుక మనలో ఉన్నటువంటి ప్రాణం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి మరింతగా కించపరచబడినటువంటి అనుభవానికి పొందడానికి ప్రాణం ఇష్టపడుతుంది. అంతరంగ పురుషుడు ఏమంటున్నాడు, నా జీవనదాత అయినటువంటి దేవుని గురించిన కృప ఆయన నాకు కలుగు ఆజ్ఞాపించునని మాట్లాడతాడు. మనలో ఉన్నటువంటి పాత పురుషుడు ఇంకా ఎందుకు దేవుడు విడుదల కలుగు చేయలేదు, ఆ విడుదల కలుగు చేయబడినటువంటి పరిస్థితులను బట్టి మనుషులు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఆలోచించేదిగా ఉన్నది పాత పురుషుడు. ఆ రెంటి మధ్యలో ఉన్నటువంటి పోరాటంలో మనం ఆత్మ వైపు కనుక మొగ్గి మనం ఆయన కలుగజేయబోయేటువంటి రక్షణ, మనకు అనుగ్రహించిన నిరీక్షణ ఎందుకు కనుక మనం విశ్వాసంతో ముందుకు సాగగలిగినట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనం జయం పొందగలుగుతాం. సో 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త అయిన దేవుడు, నేను ఆయనను స్తుతించలేదు. కనుక మనలో వెలిగించబడిన ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడి మన ఆత్మ మనలో ఉన్నటువంటి ప్రాణానికి ఏం మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు కృంగిపోవద్దు, ఆయన యందు నిరీక్షణ ఉంచుము. సో మనిషి ఈ లోకంలో పుట్టిన తరువాత 5 ఇంద్రియాల ద్వారా నడిపించబడతాడు. కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు. ఏవి చూస్తాడో, వింటాడో, తర్వాత తాకుతాడో, రుచి చూస్తాడో వాటి ద్వారా నడిపించబడేటువంటి అనుభవం కలిగిన వాడుగా ప్రతి మనిషి ఉంటాడు. ఆత్మలో వెలిగించబడినటువంటి మనుషుడు 2 ఇంద్రియాల ద్వారా నడిపించబడతాడు. ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ. వాళ్ళు చూస్తున్నటువంటి విషయాలను బట్టి కాకుండా చూడని విషయాలు, అదృశ్యమైన వాటిని చూచుచున్నట్లుగా నడిపించబడేటువంటి వారు విశ్వాసులు. వారికి ఇవ్వబడినటువంటి ఇంద్రియం ఏంటంటే విశ్వాసం. ఏది చూస్తారు వాళ్ళు, ఏది కనబడదో అది చూస్తారు, కన్నులకు కనబడదో. దేన్ని చూస్తారు, దేవుడు తిరిగి రాబోతున్నాడని, ఆయన అన్నిటినీ చక్కపరుస్తాడని దాన్ని చూస్తారు. తర్వాత ఆ పొందబోయేటువంటి బహుమానాన్ని చూస్తారు. లేక దేవుడు తన మహిమతో బలాతిశయాన్ని వినియోగపరిచి తన కుమారుని మృతులలో నుంచి లేపినటువంటి ఆ శక్తి యందు విశ్వసించుతూ ఆ శక్తి వీరందరిలో ఏ విధంగా పని చేయగలదో దాని యందు నిరీక్షణ ఉంచుతారు. కనుక ఆ అంతరంగ పురుషుడు తనలో ఉన్నటువంటి ఆ పాత పురుషుడితో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు కృంగిపోవద్దు, నా దేవుడు సజీవుడు, ఆయన కృప కలుగును ఆజ్ఞాపించుతాడు. ఇది కొంత సమయం పట్టవచ్చు, లేక ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. అయినప్పటికీ నేను ఆయన యందు నిరీక్షణ ఉంచుతాను, అంటే విశ్వాసంలోనూ ఆయన యందు నేను స్థిరపడతాను, అందుచేతనే నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు. తర్వాత ఆయన చేయబోయేటువంటి గొప్ప కార్యం యందు నిరీక్షణ కలిగించుతున్నాను. అంటే నేను ఇప్పుడు ఓడిపోయినప్పటికీ, నట్లుగా కనపడినప్పటికీ, విడుదల వెంటనే పొందకపోయినప్పటికీ, శత్రువులు నన్ను ఆ విధంగా కించపరుస్తూ మాట్లాడుతున్నప్పటికీ, నేను అంతరంగ పురుషునిలో బలపడి ప్రార్థించి ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన నన్ను పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యం యొక్క గురి యొద్దకు నేను పరిగెత్తడానికి ఆయన నాకు దినదినము తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక నీవు కృంగిపోవద్దు అని తన ప్రాణంతో అంతరంగ పురుషుడు లేక వెలిగించబడిన ఆత్మ అతనితో మాట్లాడుతున్నాడు. కనుక మనందరం కూడా మనకు దినదినము కలిగే పరిస్థితులలో 2 విషయాలను గుర్తు చేసుకోవాలి. ఒకటి, ఇవన్నీ కూడా మన యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా కనిపించబడినప్పటికీ వాటిలో ఉన్నటువంటి అర్థము దేవుడు మన జీవితానికి శ్రేష్టమైనదిగా ఉంచాడు. మన ఈ లోక సంబంధమైన జీవితాలు సంపూర్ణంగా ప్రక్షాళన చేయబడి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సౌందర్యంలో పాలు పొందగలగటానికి, ఆయనకు పెండ్లి కుమార్తెగా అంతరంగంలో సిద్ధపరచబడగలిగిన స్వభావంలో పాలు పంపులు పొందటానికి. రెండవది, అటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళుతున్నప్పుడు మనలో అడిగి ఊహించు వాటన్నిటికంటే అధికంగా పనిచేయుటకు కలిగినటువంటి ఆయన యొక్క బలం ఏదైతే ఉన్నదో, అంటే ప్రతి పరిస్థితిని మార్చుటకు సామర్థ్యం కలిగినటువంటి ఆయన మహిమను మన ద్వారా వెల్లడిపరచుకునటానికి దేవుడు పిలుచుకుని ఉండగా,
ఆ మహిమ బలము మన ద్వారా వెల్లడిపరచగలగటానికి పనికొచ్చేటువంటి సాధనాలుగా దేవుడు మన సిద్ధపరచాలని కోరుతున్నాడు. కనుక మనకు కలిగిన పరిస్థితుల్లో మనము మన సమయంలోనూ మనము కోరిన రీతిలో విడుదల పొందాలని కోరేటువంటి ప్రతి ప్రక్రియ కూడా అది మనము నిజమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి గుర్తు కాదు. దేవుడు అనుమతించబడిన పరిస్థితుల్లో దినదినము ఆయన కృపను కోరుకుంటూ, ఆయన గురించి పాడుతూ, రేపటి కొరకై ప్రార్థిస్తూ, ఆయనలో మనం ఆనందించగలిగినటువంటి జీవితం యొక్క ముందుకు సాగగలిగినట్లయితే దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించి పరిశుద్ధీకరణలో సంపూర్ణంగా స్థిరపరిచి ఆయన వచ్చినప్పుడు మనలను ఆయన మహిమలో ప్రవేశించబడటానికి లేవనెత్తేవాడుగా ఉంటాడు. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మరి కీర్తనకర్త రాసినటువంటి ఈ కీర్తన భాగంలో రాయబడిన అనేక విషయాలు, మరి అనేక మంది యథార్థంగా దైవభక్తితో జీవించాలని కోరుతున్న అనేక మంది విశ్వాసులకు సాదృశ్యంగా ఉంటుండగా, మాలో వెలిగించబడినటువంటి అంతరంగ పురుషుడు మీ ద్వారా చక్కగా నడిపించబడగలిగిన అనుభవాన్ని కలిగి ముందుకు సాగుటకు కావలసిన దయను కృపను కుమ్మరించండి. ఈ వాక్యం మా అందరికీ ఎంతో లాభకరంగా శ్రేష్టమైనదిగాను, ఆత్మ సంబంధమైనటువంటి స్వభావంలో దైవ స్వభావంలో పాలు పంపులు పొందగలగటానికి మరి అవగాహనలోనికి తీసుకొచ్చేటువంటి సాధనంగా దీన్ని ఉంచమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.